వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉంటుంది. ఆ సమయంలో అప్పుడప్పుడు పిడుగులు పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇలా పిడుగులు పడి ఎక్కడివారు అక్కడే ప్రాణాలు కోల్పోతుంటారు. కొందరైతే క్షణాల్లో అప్రమత్తమై ప్రాణాలు దక్కించుకుంటుంటారు. అచ్చం ఇలాగే ఓ యువతి వర్షం పడే సమయంలో పిడుగు పట్టడంతో రెప్పపాటులో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బీహార్ సీతామర్షి జిల్లాలోని సిర్సియా గ్రామానికి చెందిన సానియా కుమారి అనే యువతి రీల్స్ చేయడం అంటే ఎంతో ఇష్టం. అప్పుడప్పుడు సరదాగా రీల్స్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే బుధవారం మధ్యాహ్న సమయంలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఈ అమ్మాయి వానలో డాన్స్ చేస్తూ రీల్ చేయాలని భావించింది. ఇందుకోసం ఆ యువతి తన ఇంటి మేడపై వర్షం పడే సమయంలో రీల్ చేస్తుండగా మరో వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు. అయితే ఇదే సమయానికి ఉరుములు మెరుపులు వచ్చాయి. కాగా ఆ యువతి రీల్స్ చేస్తూ ఉన్న సమయంలో భారీ శబ్దంతో కూడిన ఓ పిడుగు పడింది. ఇక రెప్పపాటులో అప్రమత్తమైన ఆ అమ్మాయి ఇంట్లోకి పరుగులు తీసి తన ప్రాణాలు కాపాడుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి కుటుంబ సభ్యులు ఆ యువతి తీరుపై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ వామ్మో, కొద్దిసేపు ఆగుంటే ప్రాణాలు పోయేవి కదా అంటూ రాసుకొస్తున్నారు. ఇక ఈ వీడియోపై ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా ఈ యువతి ప్రాణాలతో ఎలా బయటపడిందో. కొద్దిసేపు అక్కడే ఆగుంటే ప్రాణాలు పోయేవి. మీరు కూడా వర్షం పడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. పిడుగుపాటుకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఎంతైనా ఉంటుంది. తస్మా జాగ్రత్త. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.